ఇక్కడ చూడండి చిన్ని చిన్ని వినాయకుల్లో దీని కాస్ట్ వచ్చేసి 199. చాలా క్యూట్గా ఉంది కదా. అలా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. చూడండి బాక్స్ పీస్ 269 రూపీసే. అండ్ ఇది వచ్చేసి హోమ్ డెకరేషన్ ఐటమ్. హలో అందరికి, నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మేమైతే డిమార్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి వినాయకులు అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూడడానికి చాలా బాగున్నాయండి. సో మేమైతే డిమార్ట్కి రీచ్ అయిపోయాము. అలా స్కూటీని పార్కింగ్లో పెట్టేసి డిమార్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. అలా బండ్లో వస్తుంటే ఆ చెల్లగాలికి మా మూను అయితే పనుకునేశాడు. సో ఇప్పుడు మనం అయితే కింద గ్రాసరీ సెక్షన్లో ఉన్నామండి. ఇక్కడ పిల్లలకు కావాల్సిన స్నాక్స్, ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ అయితే తీసేసుకున్నాను. అలా కింద నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి షటిల్ బ్యాట్స్. దీని ఎంఆర్పి వచ్చేసి 333 రూపీస్. మనకి డిమార్ట్ ప్రైస్ 299 రూపీస్ అండి. అయ్యి బాబాయ్, ఈ బెడ్షీట్స్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇవి వచ్చేసి కిడ్స్ టవల్ అండి, 199 రూపీస్. అన్ని లైట్ కలర్స్లోనే ఉన్నాయండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇవి వచ్చేసి హ్యాండ్ టవల్స్. ఉన్న కలర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి అనుకుంటా. దీని ప్రైస్ వచ్చేసి 59, 79 డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి బాత్ టవల్స్ అండి, 199, 249 ఇలాంటి డిఫరెంట్ కాస్ట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్ పాట్స్, 199 రూపీస్ అండి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవి చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇది చూడండి 169 రూపీస్ అంట. చాలా బాగుంది కదా. నాకైతే ఇది చాలా నచ్చింది. దీని కాస్ట్ కూడా 169. మనకు కావాల్సిన డిఫరెంట్ ఫ్లవర్స్లలో అయితే ఉన్నాయి ఫ్లవర్ పాట్స్. ఇక్కడ చూడండి వినాయక చవితికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్ని వినాయకుల్లో దీని కాస్ట్ వచ్చేసి 199. చాలా క్యూట్గా ఉంది కదా. అలా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. చూడండి బాక్స్ పీస్ 269 రూపీసే. అండ్ ఇది వచ్చేసి హోమ్ డెకరేషన్ ఐటమ్. నాకు తెలిసి మేబీ వినాయక చవితికి వాడతారేమో. దీని కాస్ట్ వచ్చేసి 299 రూపీస్. చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ ఇవి వచ్చేసి డోర్ కర్టన్స్. చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి. లైట్ కలర్స్, బ్రైట్ కలర్స్. నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా డిఫరెంట్ కాస్ట్ ఉంది. అండ్ ఇవి వచ్చి అల్యూమినియం బౌల్స్ అండి. దీని ఎంఆర్పి వచ్చేసి 344 రూపీస్. బట్ డిమాండ్ ప్రైస్ వచ్చేసి 149 ఓన్లీ. చాలా వెయిట్ కూడా ఉంది. అసలు చాలా వర్త్ అనిపించింది నాకైతే చాలా వర్త్ అనిపించినాయి. ఇక్కడ అల్యూమినియం బౌల్స్ కానీ చూడండి. ఇది చూడండి అసలు 799 రూపీస్. అసలు ఎంత వెయిట్ ఉందో తెలుసా. అయ్య బాబు, మోయడానికి చాలా కష్టం అండి. చాలా వెయిట్ ఉంది అసలు. ఇందులో చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. లైక్ కడాయిస్, టీ చేసుకోవడానికి చాలా డిఫరెంట్. ఇవన్నీ వచ్చి స్టీల్ లంచ్ బాక్సెస్ అండి. అసలు ఇంట్లో ఎన్ని స్టీల్ ఐటమ్స్ ఉన్నా ఏమున్నా అస్సలు సరిపోవండి నాకు. చూడండి దీని కాస్ట్ 69 రూపీస్. అండ్ ఇవి వచ్చేసి 149. అండ్ ఇవి వచ్చేసి స్కూల్ లంచ్ బాక్సెస్ అండి. స్కూల్కనే కాదు, ఆఫీస్కి కూడా చాలా బాగుంటాయి లంచ్ బాక్సెస్. చాలా డిఫరెంట్ కలెక్షన్స్లో ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 499. డిఫరెంట్ కలెక్షన్లో డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. ఇది చూడండి మా సోనుకి అయితే కరెక్ట్గా సరిపోతుంది లంచ్ బాక్స్కి. జస్ట్ 179 రూపీస్. చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. సో మన చాయిస్ని బట్టి. అండ్ ఇక్కడ చూడండి చిన్ని వినాయకుల్లో అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క డిఫరెంట్ కలర్ఫుల్లో ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 199 అండి. లాఫింగ్ బుద్ధాస్ కూడా ఉన్నాయండి ఇందులో. ఇవి చూడండి గ్లాస్ లంచ్ బాక్సెస్ అండి. సో దీని కాస్ట్ వచ్చేసి 149 రూపీస్. నాకైతే వర్త్ అనిపించింది. కాస్ట్ వచ్చేసి 149 రూపీస్. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయండి. చిన్నగా మసాలా స్పైసెస్ అన్ని పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. లిడ్ కూడా అసలు చాలా స్ట్రాంగ్ ఉందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 19 రూపీస్. అండ్ ఇవన్నీ సర్వింగ్ బౌల్స్ అండి, 69 రూపీస్, 39 రూపీస్. అసలు చాలా మంచి కలెక్షన్స్ అండి. ఇవైతే చాలా బాగున్నాయి. సర్వింగ్ ప్లేట్స్. ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. ఇది చూడండి 6 సెట్ పీస్, 179 రూపీస్. మా వారు దీన్ని ఓపెన్ చేయడానికి తెగ ట్రై చేశారు. ఫైనల్లీ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి అసలు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో. నేనైతే డిమార్ట్లో ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా వర్త్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి 399 రూపీస్, 99 రూపీస్.
ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది, ఫైల్స్ అంతా పెట్టుకోవడానికి బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 399 రూపీస్. క్వాలిటీ కూడా బాగుంది. సో నేనైతే లాస్ట్ టైం తీసుకున్నానండి, నాకైతే వర్త్ అనిపించింది ప్రైస్ కూడా. సో ఇవి వచ్చేసి గ్యాస్ స్టవ్స్ అండి, ఆటోమేటిక్స్ కూడా ఉన్నాయి, నార్మల్ కూడా ఉన్నాయండి. చాలా డిఫరెంట్ కలెక్షన్స్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడంతా నేను జూమ్ చేసి అయితే తీయలేను. అమ్మో కనిపించేసేయండి మా వాడికి టాయ్స్ అయితే. ఇంకా చూడండి ఇక్కడ ఒక ఆట ఆడుకునేస్తాడు మమ్మల్ని. అసలు మా బుడ్డోడు అన్నీ ఎత్తుతాడు, అన్నీ కావాలంటాడు. అసలు ఇందులో ఏం తీసేలా మాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు చూడండి ఎంత ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళే ఎత్తుకునేస్తున్నారు. నేనైతే ఒక టెడ్డీ బియర్ని వాడికి తెలియకుండా వెనక పెట్టి వాడు ఎలా సర్ప్రైజ్ అవుతాడో చూద్దామనుకున్నాను. కానీ అసలు వాడు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదండి. ఎందుకంటే ఇంట్లో చాలా టెడ్డీ బియర్స్ ఉన్నాయి కాబట్టి వాడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సో వాడికి కావాల్సింది కారు, ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ వాడికి చాలా ఇష్టం. సో టెడ్డీ బియర్ అయితే వాడు అస్సలు పట్టించుకోలేదు, అసలు ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదండి. ఇంకా నాకు టెడ్డీ బియర్ వద్దు అని అయితే చెప్పేస్తున్నాడు. ఇంకా అక్కడ కొన్ని టాయ్స్ తీసుకుని అయితే బయలుదేరదాం అనుకున్నాను, కానీ వాడైతే అస్సలు వదలలేదండి. అసలు చూడండి ఏ టాయ్ కావాలో కూడా సెలెక్షన్ ఎలా చేసుకుంటున్నాడో. అది కూడా వద్దంట. ఇదైతే ఓకే, ఎందుకంటే రెడ్ కలర్గా కనిపిస్తుంది కదా, వాడికి మంచిగా అనిపించుంటుంది. చూడండి ఆ టాయ్ని కూడా ఎంత రియాక్షన్ ఇస్తున్నాడు వాడు. సో ఇంకా వాడికి ఆ టాయ్ తీసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మా సోను లేడండి, స్కూల్కి వెళ్ళిపోయాడు. లేకపోతే నాకు ఇంత పెద్ద అమౌంట్ కదా టెండర్ వేసేవాడు, అస్సలు రిటర్న్ వచ్చేవాడే కాదండి. సో మిస్ అయిపోయినాడు. అదే చాలా మంచిగా అనిపించాయి నాకు. ఇందులో ఏదైతే నాకు మన యూట్యూబ్ ఛానల్ కోసం అవసరమైన లైట్ అండ్ ఇంట్లో ఎలాగే లైక్ సర్వింగ్ బౌల్స్ అలా ఇలా కొన్ని అయితే కలెక్షన్ అయితే తీసుకున్నాను. సో అలా ఫస్ట్ ఫ్లోర్లో షాపింగ్ అంతా చేసేసి నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో సెకండ్ ఫ్లోర్ ఎంటర్ అవుతూనే స్టార్టింగ్ ఇలా బాయ్స్ టీ షర్ట్స్, షార్ట్స్, వన్ సైడ్ సెక్షన్ అంతా మనకి బాయ్స్దే ఉంటుందండి. సో ఇదంతా లేడీస్ సెక్షన్ అండి. లెగ్గిన్స్, కుర్తా సెట్స్ అండ్ చున్నీస్, ఇలాంటి డిఫరెంట్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. జీన్స్, క్రాప్ టాప్స్ ఇలాంటి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ కుర్తీస్ చూడండి 299 రూపీస్. చూడండి చాలా బాగుంది కదా బ్లాక్ కలర్లో. అండ్ ఇవన్నీ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ అండి. సో ఇదంతా ప్లాజోస్, నైట్ వేర్ డ్రెస్సెస్ ఇలాంటి చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది చూడండి రెడ్ కలర్ చిన్న ఫ్రాక్ అండి, కానీ మా ఇంట్లో ఎవరు ఆడపిల్లలు లేరండి. సో అందుకే నేను ఇక్కడ పెట్టేశాను. ఇవి వచ్చేసి స్వెటర్స్, ఇదంతా లేడీస్ సెక్షన్ అండి, చిన్నపిల్లలవి. కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి. చూడండి డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే నాకు చాలా నచ్చుతాయి. డిమార్ట్లో పిల్లలకి వర్త్ అనిపిస్తుంది నాకు ఆ ప్రైస్కి అయితే. అండ్ ఇలాంటి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి డిమార్ట్లో. ఇక మేమైతే మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసామండి. సో ఫైనల్లీ ఇక్కడ బిల్ చేయించుకొని ఇంకా వీళ్ళకి ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు. మనం ఇక్కడ బల్క్ తీసుకున్నాం కదండి, దాన్ని అయితే వాళ్ళు చెకింగ్ చేసి దాని వారంటీ ఏదైతే ఉందో మనకు దానిపైన అయితే మెన్షన్ చేసి ఇస్తారు. సో అలా బల్బ్ అంతా చెకింగ్ చేయించుకొని ఇంకా మేము కింద సెల్లర్లోకి అయితే వచ్చేసాము. మా వాడు చూడండి తెగ కష్టపడిపోతున్నారు. సో ఇంకా అలా లగేజ్ అంతా స్కూటీ పైన పెట్టేసుకొని ఇంకా మేము డిమార్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఈ డిమార్ట్ వచ్చేసి నియర్ బాన్నగర్ అండి, బాన్నగర్ డిమార్ట్ ఇది. నేను ఇంతవరకు వెళ్ళిన డిమార్ట్స్ అన్నిట్లో నాకు ది బెస్ట్ అంటే బాన్నగర్ డిమార్ట్ అనిపించింది. ఇంతవరకు మీరు వెళ్ళిన డిమార్ట్లో మీకు ఏ డిమార్ట్ బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.